ఇంకోటిది ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరేంటంటే అడా కంప్లైంట్స్. ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ది ఎక్స్‌పర్ట్స్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ యెస్. స్పెషల్లీ ఇన్ దిస్ అడా కంప్లైంట్స్. సో దాని గురించి మా వ్యూవర్స్‌కి కొంచెం యాక్చువల్గా అడా కంప్లైంట్స్ ఏంటంటే అమెరికన్ డిజేబుల్డ్ యాక్ట్. ఆహా! వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు. అందులో దెబండం ఉండొచ్చు, ఇంకా వేరే అదర్ కలర్ బ్లైండ్, ఫుల్లీ బ్లైండ్, ఓకే. ఫుల్లీ డెఫ్. హ్మ్. ఏంటంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే. ఎట్లా యూఎస్‌లో. అంటే యూఎస్లో వాళ్ళు అక్రాస్ ద గ్లోబ్ 10% మెంబర్స్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు 100% అనుకుంటే అందులో 10% 10% వాళ్ళు డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు. ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ అడా కంప్లైంట్స్ లో పర్సన్ ఉన్నాడు, హ్మ్. చెయ్యి ఇరిగింది, హ్మ్. ఆ పర్సన్ ఫోన్ యాక్సెస్ చేయాలి. హ్మ్. ఇది టెంపరీ డిజేబుల్డ్, హ్మ్. రైట్. ఓకే, టెంపరీ హ్యాండిక్యాప్, ఆ! అది కూడా కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఇన్ కేస్. ఇన్ కేస్ ఓకే. ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, హ్మ్. వాళ్ళు యూజ్ చేయాలంటే వాళ్ళకి కనిపించదు. కరెక్ట్. సో వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు? ఇప్పుడు వీల్ చైర్ మీద ఒక పర్సన్ ఉన్నాడు, హ్మ్. అతను ఎట్లా యూజ్ చేయాలి? అసలు పెరాలసిస్ వచ్చిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. అంటే సీజనల్ వేరు, సిచ్యువేషనల్ వేరు, హ్మ్. పర్మనెంట్ వేరు. Okay. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని చేయాల్సి వస్తుంది. డిజైన్ చేయాల్సి వస్తుంది. డిజైన్లో మనం ఏం చేస్తాం, కలర్ రేషియోస్ ఉంటాయి. Colour blind. 4.5:1, Hmm. 4.5:1 రేషియో అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఆ రేషియోల్ని మనము కలర్ కాంట్రాస్ట్ తీసుకుంటాం. ఇందాక మనం డార్కర్ థీమ్స్ అది అన్నాం కదా, ఆహా. అది ఫాలో ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎట్లా అంటే యాక్సెసిబిలిటీ ఫాలో అయినప్పుడు అప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇంట్లో ఏమన్నా టెస్టింగ్ లో తేడా వస్తే మళ్ళీ డిజైన్ కొంచెం మార్చాల్సి వస్తుందా? మార్చాలి.